హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ కిడ్నీ బోన్ మ్యారోకి సాంకేతికం పంపిస్తే ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. బట్ ఎర్ర రక్త కణాల లైఫ్ 120 రోజులు, తెర్ర రక్త కణాలు 3-4 రోజులు. సైంటిఫిక్ రీజన్. బట్ అదంతా ప్లేహం కాలేయం సంక్రాత్మకం అవుతుంది. ప్లేహంలో ఐరన్ కూడా ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. ప్లేహం గురించి ఎవరికి తెలియదు. ప్లేహం కాలేయం సంక్రాత్మకమై మంచి హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ పెరిగి వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే ఈ ప్రపంచంలో ఒకే ఒకటి ఉంది. చూడండి, ఈ కాల్ని ఇలా పెట్టి ఈ కాల్ని జస్ట్ పాయింట్ ఆఫ్ చూసుకోండి, ఇక్కడ పెట్టాలి, ఈ పాయింట్లో పెట్టాలి. జస్ట్ ఈ పాయింట్లో అంటే సైంటిఫిక్ రీజన్. ఈ పాయింట్ని ఇలా తిరిగి ఇలా పెట్టి చూడండి, ఇలా మీరు ఎంతవరకు అయితే అంతవరకే చూడండి. ప్లేహం కాలేయం సంక్రాత్మకం అవుతుంది. థర్టీ సెకండ్స్ ఉండండి. ఇది రెండో వైపు, సెకండ్ వైపు చూడండి. ఇది మాత్రం కరెక్ట్. ఈ పాయింట్ మాత్రం ఈ పాయింట్లో పెట్టాలి. ఇక్కడ కరెక్ట్గా సైంటిఫిక్ రీజన్. ఈ పాయింట్ని ఈ పాయింట్లో పెట్టాలి. సైంటిఫిక్ రీజన్. మళ్ళీ ఏకపాదాసన్. బట్ చూడండి, ప్లేహం కాలేయం సంక్రాత్మకం అవుతున్నాయి. బైజోస్ ఇవి ఎర్ర రక్త కణాలు బోన్ మేర నుండి ఎర్ర రక్త కణాలు ప్రొడ్యూస్. అంత మంచిది. ఈ ప్రపంచంలో ప్లేహం గురించి చాలామందికి తెలియదు. ఎంతసేపు ప్యాంక్రియాస్, లివరు, హార్టు, బ్రెయిన్, ఈ మధ్య థైరాయిడ్ నుండి థైరాయిడ్ గ్లాండ్స్. నో ఆల్రెడీ. బట్ ప్లేహం ఏంటి? శ్మశాన వాటిక. అంటే ఎర్ర రక్త కణాలు 120 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తుంది. తెల్ల రక్త కణాలు డిశ్చార్జ్ చేస్తుంది. అంటే దాన్ని ఇది చేస్తుంది. శ్మశాన వాటిక అంటే అందులో ఐరన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, స్టోరేజ్ చేస్తుంది. అంత మంచి ప్లేహం కాలేయం సంక్రాత్మకం అవుతుంది. అంత అద్భుతమైంది. బోన్ మ్యారో కిడ్నీ బోన్ మ్యారోకి సాంకేతికం పంపిస్తే ఎర్ర రక్త కణాలు తయారవుతుంది. అందుకే ఎర్ర రక్త కణాలు అంత ఈజీగా రావు. ప్లేట్లెట్స్ పడిపోయినా మళ్ళీ వచ్చేస్తున్నాయి. డోంట్ వరీ. ఎర్ర రక్త కణాలు అనేది మాత్రం దీనివల్ల చాలా మంచిది. నెంబర్ 2, ఇందులో 2 లిస్ట్ ప్రోగ్రాంలో చూద్దాం. ఎనీ హెల్త్ ప్రాబ్లం యూట్యూబ్ మై ఛానల్ 7995100104. Please subscribe and like videos.